మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బోర్గాంపి గ్రామంలో నిన్న దురదృష్టవశాత్తు కరెంటు ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల కామర్తి గంగారాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక 5 అన్నదమ్ములు, వాళ్ళు 5 ఒకటే కుటుంబంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా మొత్తం ఇల్లంతా కూడా కాలిపోవడం జరిగింది. మొత్తము బీరువాతో సహా బియ్యము, మొత్తం బట్టలు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. మేము వచ్చి ఇక్కడ ఫిజికల్గా పరిశీలించడం జరిగింది. సో అధికారులు కూడా ఎంఆర్ఓ, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ వచ్చి కూడా పంచనామా చేసుకొని పోయిండ్రు. ఇప్పుడే ఆర్డీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నప్పటికీ వీళ్ళకు 5 పొయ్యిలు ఉన్నాయి అక్కడ, అంటే సపరేట్ రేషన్ కార్డు ఉండి ఇవన్నీ ఉన్నాయి. 5 ఇళ్ళగా పరిగణించి మరి గవర్నమెంట్ నుండి ఏదైతే మనకు ఇమీడియట్గా ఇప్పుడు ఎమర్జెన్సీ కింద డబ్బులు వస్తాయో ఒక 7,000 రూపీస్, 7,000 రూపాయలు వస్తాయి. దానికి వీళ్ళకి పంపించమని చెప్పడం జరిగింది. చెక్స్ వస్తాయి, లేదంటే డైరెక్ట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ ఇస్తారు, ఇబ్బంది లేదు. అది ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. మేము కూడా వ్యక్తిగతంగా ఇక్కడ వాళ్ళను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి మరొక 10,000 రూపాయలు కూడా ఖర్చులకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళందరూ కూడా 5 కుటుంబాలకు నెల సరిపడా బియ్యము, పప్పు, నూనె దినుసులు ఇవన్నీ కూడా ఇప్పిస్తాము. తర్వాత దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇల్లు కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా మరి సానుభూతిని వ్యక్తం చేస్తూ వీళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వము అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇస్తూ వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. సో మీరేం టెన్షన్ పడలేదు, ప్రభుత్వం మీతో ఉంది. సో వీళ్ళందరూ మన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అన్నిటికీ అందుబాటులో ఉంటారు. సో ఇప్పుడు ఇప్పిస్తాం మేము బియ్యం కానీ, అది ఇందిరా మిల్లు కూడా ఇప్పిస్తాము. కొంచెం టైం పడుతుంది, 5-6 నెలలు కానీ